హలో పిన్ని. చెప్పమ్మా వీణ, ఇక్కడికి రమ్మన్నావు ఎందుకు? మా మావయ్య గారి గురించి మీతో కొంచెం మాట్లాడాలి పిన్ని. ఏంటో చెప్పమ్మా. వేద పరిస్థితి ఇలా మారడానికి కారణం ఎవరో కాదు పిన్ని, ఆ లోక్నాథే. అవును పిన్ని, లోక్నాథ్కున్న డబ్బు పిచ్చి వల్లే వేదకి లాంటి దుస్థితి వచ్చింది. వేద గురించి పట్టించుకోకుండా, తన క్షేమం గురించి ఏమాత్రం ఆలోచించకుండా మూర్ఖత్వంతో తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఇంట్లో ఇన్ని అనర్థాలకు కారణమయ్యాడు పిన్ని ఆ లోక్నాథ్. వేద విషయంలో మా అత్తయ్య మీద నింద వేయడమే కాకుండా కుంకుమ పువ్వు తెచ్చిచ్చిన మా బావ కార్తిక్ ని కూడా అనుమానించి కన్ను కొడుకను కూడా చూడకుండా జైల్లో వేయించి కొట్టించాడు. నా తండ్రి నాకు దూరం అవడానికి కారణం కూడా ఆ నీచుడే పిన్ని. ఇప్పుడు నాకు దొరికిన ఆధారాలతో నా భర్త రిషిని జైల్లో వేయించాను. ఇక మిగిలింది ఆ లోక్నాథే. త్వరలోనే సాక్ష్యం సంపాదించి లోక్నాథ్ కూడా జైలుకు పంపించి నా పగ తీర్చుకుంటాను. తప్పకుండా నీ పగ చల్లారాలని, నీ కన్న తండ్రిని చంపిన వాళ్లకి ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను వీణా. నీ భర్తాని కూడా చూడకుండా లోపల వేయించావంటే ఇక ఎంతో కాలం బయట ఉండలేడు వీణా. ఇంత సాహసం చేసిన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్ పిన్ని. వేద విషయంలో కూడా మీ పేరు మీదున్న కంపెనీలను తను లాక్కోవాలని చూసే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఏమైనా ప్లాన్ చేశాడేమో అని అనిపిస్తుంది పిన్ని. చేసినా చేసుంటాడు వీణా, అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అతని కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయో నాకు ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఇంట్లో వస్తున్న సమస్యలన్నింటికి కారణం కూడా ఆ దుర్మార్గుడే అని నేను ఊహించగలను. ఊహ కాదు పిన్ని, నిజం. ఎందుకంటే తప్పు చేశారన్న ఆరోపణలు వస్తే ఎవరైనా ఏం చేస్తారు పిన్ని? తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటారు. కానీ లోక్నాథ్ ఏం చేస్తున్నాడో తెలుసా? తన మీద చేసిన ఆరోపణలు అబద్ధమని ప్రూవ్ చేయాల్సింది పోయి రివర్స్ లో అలా అన్నందుకు నన్ను టార్గెట్ చేస్తున్నాడు. అలా టార్గెట్ చేశాక మనిషిని అష్టదిగ్బంధనం చేసినట్టుగా అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వాళ్ళ అంతు చూస్తాడు. అయినా సరే నేనేమాత్రం భయపడ్ను పిన్ని. ఒంటరిదాన్నైనా ధైర్యంగా ఎదురెళ్ళి నిలబడతాను. నువ్వు ఒంటరిదానివి కాదు వీణా, నీకు తోడుగా అండగా నేనుంటాను. లోక్నాథ్ విషయంలో నేను నీకు సపోర్టుగా ఉంటాను. అలాగే వేద విషయంలో నువ్వు నాకు సపోర్టుగా ఉండు. అయ్యో పిన్ని, అది మీరు ప్రత్యేకించి అడగాల చెప్పండి. మీరు నాకు పిన్ అయితే వేద ఎవరు? నా సిస్టర్. ఇద్దరం రక్తం పంచుకు పుట్టలేదు అంతే. నా సిస్టర్కి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని మీరు వదిలేసినా నేను మాత్రం అంత తేలిగ్గా వదలను. వేద విషయంలో నువ్వు చేస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ వీణా. అయ్యో లేదు పిన్ని, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. లోక్నాథ్ విషయంలో నాకు అండగా ఉంటానని చెప్పారు. థ్యాంక్స్ పిన్ని. ఇందాక ఆ భాగ్యం పిన్నిని కొట్టి మంచి పని చేశారు పిన్ని. మా అత్తయ్య మీద కక్షతో కావాలనే శ్రీబాబుకి కోపం తెప్పించే పనులు ఒకవైపు చేస్తూ వేదకి కడుపు పోయేలా కుట్ర చేసిందేమో అన్నది నా డౌట్ పిన్ని. చేసినా చేసుంటుంది వీణా. అత్తయ్య శ్రీబావని సొంత కొడుకులా చూసుకుంది. కానీ ఆ భాగ్యం పిన్ని చేసిన పనులకి శ్రీబావకి పార్వతత్తయ్య మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. బావ అత్తయ్యని అనుమానించి అవమానించేలా చేసింది. చేసినా చేసుంటుంది వీణా. అన్నా చెల్లెళ్ళకి కావాల్సింది ఎదుటి వాళ్ల మొహంలో ఏడుపు. దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. అలాగని సాక్ష్యాలు లేనిదే భాగ్యాన్ని దోషి అనలేము. సాక్ష్యాలు సంపాదించాక అప్పుడు వాళ్ళ భర్తం పడదాం. తప్పకుండా పిన్ని. ఇప్పుడు లోక్నాథ్ని అష్టదిగ్బంధనం చేశాను. దాంతో ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటున్నాడు. పిన్ని, తొందరలోనే మా నాన్నని చంపిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అలాగే వేదకి హెల్త్ సెట్ అయి 12 బిడ్డకి జన్మనిస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటాం. నీ నోటి చల్ల వల్ల అలా జరిగితే చాలమ్మా. ఇక నాకన్నా అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు.
రాజేశ్వరి గారు, ఎంతసేపు అయింది మీరొచ్చి? టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటాను. మీ ఆయన్నివ్వమను. ఆయన నా కూతురికి విషం ఇచ్చినట్టుగానే నాకు కూడా కొంచెం విషాన్ని కాఫీలో కలిపి ఇవ్వమను. అవేం మాటలు రాజేశ్వరి గారు? రాజేశ్వరి, నువ్వు ఈ ఇంటి వియ్యపురాలివి, వేద ఇంటి కోడలు. నీకు విషయం ఎందుకు ఇస్తాం? నువ్వు వేదకు ఆరోగ్యం సరిగా లేదన్న బాధలో ఏదో మాట్లాడుతున్నావు. నా కూతురు పిచ్చిదానిలాగా అవడానికి కారణం నువ్వు. ఇంతకు ముందే వేద అలా అవడానికి కారణం నేను కాదు అని చెప్పాను కదా. మళ్ళీ నా వల్లే వేద ఆరోగ్యం పాడైందని నిందలేస్తావేంటి? ఎస్, నువ్వే. ఈ ఇంటి పెద్దగా ఈ ఇంట్లో ఎవరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారని చూసుకోవాల్సింది నువ్వే కదా. ఆ బాధ్యత నీకు తప్ప ఇంట్లో ఇంకెవరుకుంటుంది? నీ కొడుకు కోడలు గడప దాటి వెళ్ళినంత మాత్రాన వాళ్ళని వదిలేస్తావా? కోడలికి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పెద్దగా చర్చించి పరిష్కారం చూపాలి కానీ మౌనంగా ఎందుకున్నావు? కొడుకు వేరే కాపురం పెడతానని ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఏ కన్న తండ్రి కూడా చూస్తూ ఊరుకోడు రాజేశ్వరి. నేను కూడా ఆపాలనే ప్రయత్నించాను, కానీ శ్రీ నా మాట వినకుండా వేదం తీసుకుని వెళ్ళిపోయాడు. శ్రీని అనడానికి కూడా ఏమీ లేదు. అప్పుడున్న పరిస్థితి అలాంటిది. పరిస్థితులంటే పార్వతి శ్రీ విషయంలో ఉద్దేశపూర్వకంగా ద్వేషంతో ప్రవర్తించిందని పార్వతి వేదకి కుంకుమ పువ్వులో విషం కలిపి వేద తాగేలా చేసి తన కడుపు పోయేలాగా చేసిందన్న నిందలు వేశారు. కానీ అది నిజం కాదు. పార్వతి అమాయకురాలు. అదంతా చేసింది నువ్వే లోకనాథ్. రాజేశ్వరి, నువ్వు ఎక్కడో ఉండి ఎవరి మాటలో విని నన్నిలా దోషిని చేసి మాట్లాడడం తప్పు. తప్పుడు పని చేసిన వాళ్ళని తప్పుడు పని చేశారు అనకుండా గొప్ప పని చేశావని బిరుదేమైనా ఇవ్వమంటావా?